అద్భుతమైన కెమెడియన్తో ఉన్నాము. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్. దాదాపు 150 సినిమాలకు పైగా ఆయన కెమెడియన్గా నటించారు. నాకు రావట్లే సార్, నాకు రావట్లే సార్. ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అసలు ఏం జరిగింది ఆ రోజు? బ్రేక్ అయింది, కాస్ట్యూమ్ చేంజ్ అన్నారు. అది మార్చుకుందాం అని లేవకపోతే కుర్చీ నుంచి లేవలేకపోతున్నా. సిటీ స్కాన్ చేసి బ్రెయిన్ లో క్లాట్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది రామచంద్ర గారు అని మేము చెప్పుకోవాలంటే వెంకీ సినిమా. అవును. సో ఇంత బాగా పాపులర్ అని మీకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు ఏ విధంగా సహాయం చేస్తుంది? మీకు పెద్దవాళ్ళు కొంతమంది ఫోన్లు చేశారు, రవితేజ్ గారు కనుక్కున్నారు. నమస్తే, వెల్కమ్ టు NN తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. పెద్దలు చెప్తా ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్పానో మరికొద్దిసేపట్లో మీకు అందరికి కూడా అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక అద్భుతమైన కెమెడియన్తో ఉన్నాము. ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాదాపు 150 సినిమాలకు పైగా ఆయన కెమెడియన్గా నటించారు. రవితేజతో కానీ, మిగిలిన ఉదయ్ కిరణ్తో కానీ, ఇంకంతకంటే ముందున్న ఎవరైతే ప్రీవియస్ పెద్దలు ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరితో కూడా నటించారు. బట్ ఇప్పుడు ఆయన పరిస్థితి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అనారోగ్య పరిస్థితి వచ్చి పడింది. మంచంలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రామచంద్ర గారు. సో ఈ పేరు మనందరికీ కూడా గుర్తు తెచ్చుకుంటే కానీ గుర్తుకు రాదు. సో ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు 150 సినిమాలు తీసినా అంత ప్రజలు ఆదరణ పొందలేదు, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనేది ఆయన అడిగే తెలుసుకుందాం. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు సహాయం కోసం కూడా అడగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు కూడా ఇంటద్దని ఈ పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు మేము చాలా అల్లాడుతున్నామంటూ కూడా వాళ్ళు మనతో చెప్తా ఉన్నారు. సో నాన్న వాళ్ళు ఎవరు కూడా లేరు, ఒక్క అన్న రామచంద్ర గారి వాళ్ళ అన్న ఉన్నారు. ఆయనే చాలా వరకు కూడా ఆయన్ని చూసుకుంటూ ఉన్నారు. ఆయన ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇంటర్వ్యూ చేస్తున్న నాకు కూడా వచ్చి మాట్లాడే ముందు కూడా చాలా బాధ వేస్తూ ఉంది. సో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ ఇన్సిడెంట్ ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా వచ్చింది, రావడానికి కారణం ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకొని ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రామచంద్ర గారు, ఎలా ఉన్నారు? చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా నాకైతే కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం అన్ప్రెడిక్టబుల్గా మన లైఫ్ అంటూ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రామచంద్ర గారు చెప్పవచ్చు. ఇప్పటికీ స్టిల్ షూటింగ్లోనే ఉన్నారు, షూటింగ్ చేస్తూనే ఉన్నారు, షూటింగ్లోనే ఈ రకంగా అనారోగ్య పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. సో అసలు ఏం జరిగింది ఆ రోజు చెప్పండి ఒకసారి. నేను షూట్లో ఉన్నాండి, బ్రేక్ అయింది, కాస్ట్యూమ్ చేంజ్ అన్నారు. అది మార్చుకుందాం అని లేవకపోతే కుర్చీ నుంచి లేవలేకపోతున్నా. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ నాకు సపోర్ట్ చేయట్లేదు. సరే బీపీ లో అయిందేమో అని కొంచెం మజ్జిగ అన్ని తాగాను, కానీ బట్ నో యూస్. సో ఇంకా వాళ్ళకి చెప్పి ఇంటికి వచ్చేసాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే బీపీ చెక్ చేసుకుని చాలా ఎక్కువ ఉంది. సో మా డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన మెడిసిన్ ఇచ్చారు, వాడాను, బట్ అది పనిచేయలేదు. అప్పుడు నేను వేరే డాక్టర్కి ఫోన్ చేశాను తెలిసినానికి. ఆయన వచ్చి ఒకసారి చెక్ చేయించుకోమంటే వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకుంటే అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? డేట్ కరెక్ట్ 29 జూలై అడ్మిట్ అయిన హాస్పిటల్లో. సిటీ స్కాన్ చేసి బ్రెయిన్లో క్లాట్ వచ్చింది, తర్వాత 2 క్లాట్లు వచ్చాయి బయటికి. ఈ రోజుకి 1 month 5 days, ఎగ్జాక్ట్లీ 1 month 7 days, 1 week అవుతుంది. సో అప్పటి నుంచి మన క్యూర్ అవుతా ఉందా, అంతే ఉందా? అంటే క్యూర్ అంటే మందులు ఇచ్చారు ఆ గడ్డలు కరగడానికి. రెండేంటంటే ఫిజియోథెరపీ చేయిస్తే చెయ్యి కాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తాయని చెప్పేసి అవి చేయిస్తున్నాను. సో లోపల ఎంతవరకు మార్పు వచ్చింది అనేది డాక్టర్ రివ్యూకి వెళ్తే కానీ తెలియదు. నెక్స్ట్ వీక్ ఇచ్చే అపాయింట్మెంట్ అయినా వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన చెప్తారు ఎంతవరకు లోపల మందులలో నయమైంది అని. అంటే అప్పుడు మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా మీకు అప్పుడు సపోర్ట్ ఉంది అంటే, మీరు షూటింగ్లో ఉండగా ఈ రకంగా మీకు వచ్చింది అంటున్నారు. షూట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మిమ్మల్ని ఎమ్మటిన హాస్పిటల్ తీసుకెళ్ళారు? ఎవరికి తెలియదు ఏమైందో, నేనే వెళ్ళి డైరెక్టర్కి చెప్పి వచ్చాను అంతే. నాకు బాగాలేదని ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పి వచ్చాను అంతే. దాదాపు 150 సినిమాలకు పైనే తీశారు మీరు, ఉదయ్ కిరణ్తో కానీ, రవితేజతో కానీ. మోస్ట్ ఆఫ్ ది రామచంద్ర గారు అని మేము చెప్పుకోవాలంటే వెంకీ సినిమా. సో ఇంత బాగా పాపులర్ అని మీకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు ఏ విధంగా సహాయం చేస్తుంది? మీకు అంటే నా తోటి స్నేహితులు ఆర్టిస్టులు అందరూ ఫోన్లు చేసి ఎలా ఉంది ఏంటి కనుక్కుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మిగతా పెద్దవాళ్ళు కొంతమంది ఫోన్లు చేశారు, రవితేజ్ గారు కనుక్కున్నారు, రాజీవ్ కనకాల అలాగే ఫాలోఅప్ చేశారు, అనిల్ రావుపూడి గారు, వీళ్ళందరూ. అంటే తెలిసిన తర్వాత వాళ్ళందరూ ఫోన్లు చేసి ఎలా ఉంది ఏంటి, ఆరోగ్యం జాగ్రత్త అని ఎంక్వైరీ చేసి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఆర్థిక పరంగా ఏమైనా సహాయం చేశారా మీకు? చేశారండి, అంటే చేశారు. మంచి మనోజ్ గారు ధైర్యం ఇచ్చారు, బాగా మనోజ్ గారు కూడా ధైర్యాన్ని ఇచ్చారు. అంటే కార్డు ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వరకు కూడా కార్డు మీద పోరాటాలు కూడా జరుగుతూ ఉంటాయి.
సో అంటే మీరు దాదాపు 150 సినిమాలు అంటే అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు మీరు, శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళు. సో ఆ కార్డు ద్వారా ఏమన్నా మీకు ఏమన్నా అంటే ఇన్సూరెన్స్ ఉంది మాకు, మా ఇన్సూరెన్స్ హాస్పిటల్ అదే కాపాడింది నన్ను, అంటే బిల్డింగ్ దగ్గర. సో దానివల్ల మీకు ఇప్పుడు కొంచెం హెల్త్ అనేది సెట్ అవుతా ఉంది. అంటే ఆ కార్డు కాపాడింది కాబట్టి నా చేతి నుంచి పెద్దగా డబ్బులు పడలేదు హాస్పిటల్లో. ఓకే. 5,000 6,000 పడ్డాయి అంతే. అంటే ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకునే చిరంజీవి గారు ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా కానీ నేనున్నాను, నా తలుపులు 24 గంటలు తెరిసే ఉంటాయి అంటూ కూడా చిరంజీవి గారు చెప్తా ఉంటారు. సో చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, ఇటు మంచు ఫ్యామిలీ కానీ, అటు నందమూరి ఫ్యామిలీ కానీ, వీళ్ళందరూ కూడా మీకు దాదాపు 150 సినిమాలు అంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత వాళ్ళతో పరిచయాలు ఉండే ఉంటాయి. సో చిరంజీవి గారి దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా మీకు మెసేజ్ కానీ, ఫోన్ కానీ ప్రస్తుతానికి ఏం లేదండి, కానీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఇంత కవరేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా చూసే ఉంటారు, తెలిసే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు, ఫర్దర్గా ఏదైనా వస్తుందేమో అని కొద్ది రోజులాగే ఏమన్నా వచ్చిద్దామని వెయిట్ చేస్తాం. అవును. సో అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ చూసుకోవడానికి ఎవరు ఉన్నారండి? మా తమ్ముడు. మీ తమ్ముడే మిమ్మల్ని చూసుకోండి. పేరెంట్స్ లేరండి, మదర్ ఫాదర్ ఎప్పుడు పాస్డ్ అవే. సో నేను మా తమ్ముడు అంటాం, వాడే చూసుకుంటాను. సో ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అండి? 45 నాకు. 45. అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు మీ బ్రదరే చూసుకుంటూ ఉన్నారా? లేదా ఇలా అయిన దగ్గర నుంచి వాడే చూసుకుంటాడు, మొత్తం అంతా నా పన్నాన్ని వాడే. భోజనం పెట్టడం, బాడీ వాష్ చేయడం నుంచి అంతా వాడే చూసుకుంటాను. వైవాహిక జీవితం ఇది ఏంటి అసలు? మ్యారేజ్ చేసుకోలేదండి నేను, ఇంకా ఇద్దరం చేసుకోలేదు. అది అవ్వలేదు అంటే చేసుకునేసరికి టైం కాస్త అయిపోయింది, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది, నేను చేసుకోలేదు. సో దాని మీద ఇంట్రెస్ట్ నెమ్మదించేసి మ్యారేజ్ వద్దు అనుకుంది. సో బట్ ఇప్పుడు ఏమన్నా తెలుస్తూ ఉందా మీకు, మ్యారేజ్ చేసుకున్నట్లయితే నాకంటూ ఒక ఫ్యామిలీ ఇలా హ్యాపీగా ఉంటే చాలండి, ఒక ఇబ్బంది పెట్టకుండా ఇలా ఉండగా హ్యాపీగా ఉంటే చాలు. అదే నా ఫీలింగ్, అదే మా తమ్ముడు ఫీలింగ్ అదే. సో మీకు ఓకే ఇప్పుడు ఏమన్నా మీ తమ్ముడు ఏమన్నా మ్యారేజ్ ఏమన్నా వాడే అసలు వాడు క్లియర్ కట్ వాడు ఏమొద్దని. ఇలా బాగుంది అంటే హాయిగా ఇద్దరం ఉన్నాం, ఒకరికోళ్ళు ఉన్నాం, హ్యాపీగా తిన్నామా, మందులు తీసుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం అన్నట్టుంటే చాలని మా ఇద్దరి ఫీలింగ్ మైండ్లో. సో తండ్రి, తల్లి, చుట్టాలు కానీ, రక్త సంబంధి మొత్తం తమ్ముడే మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు. తనే అన్నయ్య, తనే తండ్రి అయ్యి మొత్తం కూడా చూసుకుంటూ ఉన్నారు, అంతేనా? అవునండి. వాడే మదర్ ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా వాడే ఉంటున్నాడు, వాడే చూసుకుంటాడు మొత్తం అంతా. మీకు అంటే ఫస్ట్ కేడర్ వదిలేసేస్తే సెకండ్ కేడర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ఏ విధంగా మీకు ఏమైనా సహాయం చేయగలుగుతున్నారా? సహాయం అంటే ఫోన్లు వస్తున్నాయి, ఎలా ఉన్నావు ఏంటి కనుక్కుంటున్నారు, కానీ దాని నుంచి ఒక అడుగు ముందుకెళ్ళి కాస్త ఆర్థికంగా సహాయం చేయడం మాత్రం అవ్వలేదు ఇప్పటివరకు. రామచంద్ర గారు, నాకు డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడు జనరేషన్ వచ్చేసరికి వల్గర్గా లేదంటే కొన్ని షోస్ నడుస్తున్నాయి, కామెడీ షోస్. బట్ మనకి ప్రీవియస్కి వచ్చేసరికి శ్రీనివాస్ రెడ్డి గారు, బ్రహ్మానందం గారు, అంతకంటే ముందున్న లెజెండరీ సాలి గారు, ఆ తర్వాత వచ్చేసరికి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడున్న రామచంద్ర గారు, వీళ్ళందరూ కూడా వస్తారు. సో అంటే మేము గుర్తు తెచ్చుకొని ఆ వెక్కి సినిమాలో రవితేజ గారితో ఉన్న వర్క్ చేసిన రామచంద్ర గారు అని గుర్తు తెచ్చుకుంటే కానీ రాదు. బట్ మీరు తీసిన మాత్రం 150 సినిమాల పైన ఉంది. ఎందుకు మీకు అంత ప్రజాదరణ కలగలేదు? ఎందుకు మీరు అంత ఫేమ్ అవ్వలేదు? అదే తెలియదు. అప్పుడప్పుడు నేను అది ఆలోచించానంటే నాలో ఏదైనా మిస్టేక్ ఉందేమో, సరిగ్గా నేను ప్రమోట్ చేసుకోలేదేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది నాలో. అలా ఫీలింగ్ ఉండేది ఏమో, నాకు ఆ డౌట్ ఎప్పుడు ఉండేది, ఎందుకు అంత జనాల్లోకి వెళ్ళినా నా పేరు ఎవరికి తెలియదు అని. రామచంద్ర అనే పేరు బయట ఆడియన్స్కి చాలామంది తెలియదు. నేను చెప్పాలి మీ పేరు ఏంటంటే నా పేరు రామచంద్ర అంటే అని చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఆ సిచ్యువేషన్లో ఉంది, ఎందుకు అర్థం కాదు. మరి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు డబ్బు బాగానే సంపాదించారా, లేదంటే అంతంత మాత్రంగానే మీ జీవిత ప్రయాణం? మోస్తరుగా సంపాదించానండి, బట్ అంతా పోగొట్టుకున్నాను. ఎందుకు పోగొట్టుకోవాలి? నేను ఫ్రెండ్స్తో కొద్ది బిజినెస్లో పెట్టాను, అక్కడక్కడ డబ్బులు వేసి ₹2-2 పెట్టి మొత్తాన్ని నష్టపోయాను. దాదాపు ఎంత వరకు నష్టపోయి? బాగానే పోయింది, అవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు మర్చిపోయిన వెరీ అయిపోయింది, అంతే హిస్టరీ అదంతా. ఇంకా నేను ఒక మాట కూడా విన్నాను, చెక్ రాసిస్తే చెక్ బౌన్స్ లేని ఫ్రెండ్స్ కూడా అండగా ఉన్నారు మీరు, దానివల్ల కొంత నష్టపోయారంటూ కూడా విన్నాను. అవును, అలా అంటే ఒకరికి షూరిటీ ఉండి మనం నష్టపోయి మనం అవన్నీ తీర్చాలి కదా, అవన్నీ తీర్చుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు ఓకే, మైండ్ ఫ్రీ అయిపోయింది, సో టెన్షన్ ఏం లేదు అంతా. ఒకవేళ వాళ్ళు ఎదురుపడి అరే మాకు అప్పుడు సహాయం చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, ఏమన్నా ఫోన్ కాల్స్ ఏమన్నా వస్తున్నాయి? వాళ్ళు ఎదురుపడినా మాట్లాడి వెళ్ళిపోతారు అంతే. నమ్మక ద్రోహం చేశారు, అదే నమ్మకం, నేను మోసపోయాను అంతే, నమ్మి మోసపోయారు మీరు అంతే. సో చూసారు కదా, ఖచ్చితంగా మనకి ఎవరైనా సహాయం మనల్ని అడిగితే మన దగ్గర కొంత నిల్వ చేసుకొని మనం ఖచ్చితంగా మనకంటూ కొంత సేవ్ చేసుకుని రిజర్వ్ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంటే మనం సహాయం చేయాలి. లేదు అంటే ఎలా నష్టపోయారో ఫ్రెండ్స్ని కానీ మిగిలిన వాళ్ళని కొలీగ్స్ని కానీ నమ్మి ఎలా నష్టపోయారో బెస్ట్ ఎగ్జాంపుల్ రామచంద్రరావు గారు ఉన్నారు. సో మీ ఫ్యామిలీ నేపథ్యం వచ్చేసరికి మీకు దాదాపు బంధువులు అందరూ కూడా ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా
సహాయం కానీ ఫోన్ కాల్స్ కానీ టచ్ లో మా ఉన్నారా? బంధువులు అంటే మా అన్నయ్య మా బావ అందరు ఇక్కడ మా చుట్టూలోనే ఉంటారు. రైట్ ఫ్రమ్ డే వన్ నుంచి అందరు నాకు సహాయంగా తోడుగా మోరల్ సపోర్ట్ గా ఉన్నారు. అన్ని రకాలుగా వాళ్ళు తోడుగా ఉన్నారు నాకు అందరూ. ఇది ఎందుకు పెట్టారు సార్ బండి? ఇదా నేను కింద పడిపోయాను ఇంటికి వచ్చిన కొత్తల్లో. డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి? వచ్చిన 5-6 డేస్ దొల్లిపోయాను, కింద పడిపోయాను. ఓకే. అలా పడిపోకుండా ఇది అడ్డు పెట్టాడు మా తమ్ముడు, మంచం పెట్టి దానికి సిలిండర్ అడ్డు పెట్టాడు. సో ఇది అడ్డు పెడితే మీకు కింద ఆపుతుంది అది. యా, మీకు అంతా మెడిసిన్ ఇప్పుడు అంతా డైలీ రొటీన్ జరుగుతూనే ఉందా మీకు ఇప్పుడు? అవునండి. ఎన్ని మంత్స్ మొత్తం క్యూర్ అయిపోతారు మీరు? 3 months. 3 months లో మొత్తం ఇంతకు ముందు లాగా అయిపోతామని చెప్పారు. చూడాలి, కరెక్ట్గా మందులు పడాలి, మనం అవ్వాలి, చూడవాలి దానికి. 3 months తర్వాత ఒక కోలుకుంటే ఇంతకు ముందులాగా మీరు మళ్ళీ మూవీ ఆఫర్స్ వస్తూ ఉంటే కంటిన్యూ చేస్తారు? వస్తాయో తెలియదు కానీ నేనైతే వెతుక్కుంటూ వెళ్తా. రికవరీ అయితే మొత్తం మళ్ళీ వేషాల కోసం వెళ్తా, అందరిని అడుగుతా, ఇస్తే చేస్తా, ఇవ్వాలని కోరుకుంటున్నా. సో డైరెక్టర్స్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అంటే మామూలుగా ఫోన్లు చేసి ఎలా ఉంది, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని ఓదార్చారు అంతే. చాలా వరకు కూడా మీరు చెప్తుంటే వింటున్నాను, ఓదార్చడం మట్టుకే ఉంది కానీ ఎవరు కూడా ఆర్థిక సాయం కానీ మీకు ఏదైనా రేషన్ సాయం కానీ ఏమీ కూడా చేయట్లేదా మీకు? పెద్దగా ఏం అవ్వలేదండి. అలా అవుతే చెప్పడానికి మొహమాటం లేదు, బట్ అలా అవ్వలేదు. ఏదైనా ఫర్దర్గా అవుతుందేమో నాకు ఆశ. ఈ వారంలో పై వారంలో రెస్పాండ్ అవుతారేమో నాకు ఆశ. వెళ్ళినాయి అంటారా పెద్దల దాకా మీ యొక్క? చూసే ఉంటారు కదా, ఇన్ని రీల్స్ ఇన్ని వీడియోలు చూసే ఉంటారు కదా, తెలిసే ఉంటుంది. సో 3 months తర్వాత ఖచ్చితంగా మీ అంతటి మీరే అప్రోచ్ అవుతుంటారు? అవ్వాలి, వేషాల కోసం బతకాలిగా, తిరుగుతాను మళ్ళీ. నాకు ఇలా బాగాలేదు పెరాలసిస్ అని ఏమన్నా ఇంకేమన్నా ఫ్యూచర్ లో సెట్టింగ్ గా ఉండి ఏదైనా చిన్న వ్యాపారం కానీ బడ్డీ కొట్ లాంటివి కానీ మన సినిమాలోనే చేసాం, అదే చేద్దాం, ఏముంది. జీవితం మొత్తం కూడా మన కట్టు కాలే వరకు అంతే అంతే. సో ఎందుకు మీలాంటి వాళ్ళు కూడా అంత ఫేమస్ అవ్వకుండా ఇంత బాగా మళ్ళీ అంటే రిజర్వ్ లేకుండా మనీ ఉండటం, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి కూడా కొంత గుర్తింపు రాకుండా ఉండటం, ఆ తర్వాత వచ్చేసరికి ఇలా మన పరిస్థితి అన్ఎక్స్పెక్టెడ్ అయిపోవటం ఎందుకు జరుగుతూ ఉంటే చాలా మంది అంటే ఎవడైనా బ్యాకప్ ప్లాన్ ఉండాలి సార్, వెనక ఇంకో సెకండ్ ప్లాన్ రెడీగా ఉండాలి. ఏదైనా మనకి ఇబ్బంది వస్తే కాపాడుకోవడానికి బ్యాకప్ ప్లాన్ రెడీగా ఉండాలి. నాకు అలా లేదు. సో అందరు బ్యాకప్ ప్లాన్ రెడీగా ఉండాలి. ఎమర్జెన్సీలో మనకి కాపాడడానికి ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అలాగే పెట్టుకోవాలి రెడీగా. నేను చేసుకోలేదు, అందుకే నాకు ఇంత ఇబ్బంది అయింది. అది ఫిష్ వెంకటేష్ కానీ వీళ్ళందరూ కూడా ఫిష్ వెంకటేష్ ఎవరి జీవితం వాళ్ళదండి, మనం చెప్పలేంగా. ఎవరి గోల వాడిది, మనకి తెలియదుగా ఏంటో. వాళ్ళందరూ కూడా మీకు లాగే సేమ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వ్ చేసుకోవటానికి మనకి తెలివి లేక అని చెప్పుకోలేక మాటలు అంటే మోసపోయి మనం అదే ఏదో అలాగే ఉంటుంది. మనం మోసపోవడం, లేకపోతే తెలియకపోవడం, బుర్ర పని చేయడం ఏదో జరుగుతుంది. సో అలా అయిపోతుంది. ఫ్యామిలీ సపోర్ట్ అయితే మీకు ఉంది నాకు. రెడ్ రామచంద్ర గారి తమ్ముడితో మనం ఉన్నాము. అసలు ఏం జరిగింది? ఇందాకలు చెప్పినట్లు రామచంద్ర గారికి తనే అన్న, అమ్మ, నాన్న అన్నీ తానే చూసుకుంటున్నారు. నిజంగా ఈ జనరేషన్లో బహుశా మనం చూడము కూడా, వెతికినా కానీ జల్లెడ పడితే కానీ కొంత మిగులు దొరుకుతుంది. బట్ ఆ మిగుల్లో కూడా మన రామచంద్ర గారి తమ్ముడు ఉన్నారు. సో సార్ చెప్పండి, రామచంద్ర గారి ప్రస్తుత పరిస్థితిని సార్ని అడిగి మనం అన్నీ తెలుసుకున్నాము. బట్ ఒక అన్నగా మీరు, ఒక తమ్ముడిగా మీరు ఈ విధంగా ఇప్పట్లో కూడా సహాయం చేస్తూ తనకి వేపర్స్ కానీ, బాత్రూమ్ కానీ, హగ్గీస్, ఫుడ్, పెరాలసిస్ అంటే టోటల్లీ 100% మనం చేసి పెట్టాలి, ఇంక్లూడింగ్ టాయిలెట్స్ సహా మనమే ఎత్తిపోయాలి. సో ఏం చెప్తారు మీరు? ఏం లేదు సార్, ఇది అన్ఫార్చునేట్ తన లైఫ్లో జరిగింది. సో యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా, బ్రదర్గా మా సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండాల్సిందే. సో తప్పదు, చేయాలి. ఎందుకంటే ఇది బర్డన్గా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఆయన మా ఫ్యామిలీకి చేసిన దాని మీద చేస్తే మేము చేసిన చాలా తక్కువ చెప్పాలంటే. నేను చేసే చిన్న విషయం అనమాట. సో అది రెస్పాన్సిబిలిటీగా నేను చేస్తున్నాను అంతే. అంటే ఫ్రాంక్లీ బయట ఎవరైనా పెట్టుకుని చేంజ్ చేయాలంటే కెపాసిటీ ఇప్పుడు లేదు. సో అందుకనే మేమే సొంతంగా చేసుకుని ట్రీట్మెంట్కి వెళ్ళిపోయాము అంతే అది. సో 1 month బ్యాక్ కింద పడ్డారు, కొంచెం పెయిన్ వచ్చింది. అది మరి ఇంత స్టేజ్ తీసుకొస్తున్నామేమో ఎక్స్పెక్ట్ చేయలేదు. తగ్గిపోతుంది అనుకున్నాము బ్లడ్ క్లాట్ అయితే. సో పెరాలసిస్ అటాక్ వంటకు వచ్చిందంటే కొంచెం మేజర్గా ఎఫెక్ట్ ఇచ్చింది కాబట్టి. సో కంప్లీట్లీ మనిషి 2-3 months బెడ్ పైన ఉండిపోతారు కదా, ఉండాల్సి వస్తుంది కదా. సో అది పెద్ద డ్రాబ్యాక్ కదా లైఫ్లో ఎప్పుడైనా. అది కొంచెం కోపం అయిపోవాలి, బ్యాక్ టు ఫామ్ రావాలని కోరుకుంటున్నాం అంతే. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఒక 3 months అంటూ కూడా రామచంద్ర గారు ఉండాలి. డాక్టర్స్ అసలు ఏం చెప్తున్నారు? లేదండి, కోపం అవుతారు, స్లోగా అవుతారు, టైం పడుతుంది. ఫిజియోథెరపీ రోజు అవ్వాలి, మెడిసిన్స్ వేసుకుంటూ ఉండాలి, అండ్ నిద్ర ఉండాలి, ఎవ్రీథింగ్ నార్మల్గా ఉండాలి. చేసుకుంటూ ఉంటాను కానీ సెట్ కాదనమాట. సో దాని తగ్గట్టుగా తను అలాగే అన్నీ సెట్ చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు. ఇంకా గాడ్స్ గ్రేస్ ఇంకా 3 months అనుకో తొందరగా రికవర్ అయిందా కూడా హ్యాపీయే.
అది. అంటే ఫిజియోథెరపీకి ఎంత అవుతూ ఉంటుంది? వాళ్ళు వచ్చి హోమ్ ఫిజియోథెరపీ చేస్తున్నారా రోజు? అవును, ఈ రోజు ఇంటికే చేస్తారు, ఇంటికి చేసి వెళ్తున్నారు. రఫ్లీ మాకు ఫిజియోథెరపీకి 20 వరకు అవుతుంది మంత్లీగా ఫిక్స్ అనమాట. సో డిపెండ్స్ అపాన్ ద వర్క్, అదే వాళ్ళు చేసిన దాన్ని బట్టి చేసిన 1 hour చేస్తారు అని రోజు వచ్చి. సో అది కూడా ఒక పాయింట్ అనమాట. సో నా రిక్వెస్ట్ అంటే ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ ఉన్నారు కాబట్టి ఈ టైంలో వెళ్ళిపోవట్ అయితే కనుక ఆయనకి బెటర్గా తొందరగా కోపమైపోతారు. నేను అదే రిక్వెస్ట్ చేస్తాను అంతే. మళ్ళీ నార్మల్గా రావాలి, మూవీస్లోకి వెళ్ళాలి, ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఆయన లైఫ్ లో ఆయన సెటిల్ చేసుకుంటే చాలు. ఆయన కాలకృత్యాలు కానీ లేదంటే మిగిలిన ఇతరత్ర ఆయన షోస్ అన్ని కూడా ఆయన చేసుకుంటే ఆయన పనులు నార్మల్ గా ఉంటే మీకు చాలు. సో ఇండస్ట్రీ పెద్దలు ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేదండి, అంటే లేదు, మాట్లాడడం జరుగుతాను, ఇండస్ట్రీ అందరూ మాట్లాడడం జరుగుతాను, కానీ జస్ట్ ధైర్యం ఇస్తున్నారు. ఇంకా ముందుకి ఫుల్ ఎవరు రావట్లేదు, ఇంకా వస్తారని అనుకుంటున్నాను. వస్తారని ట్రెండ్ అవుతా ఉంది, తెలుస్తుంది కాబట్టి అందరు నాకు తెలిసి అందరూ ఇప్పుడు వినాయక చవితి దీంట్లో అందరూ బిజీ ఉంటుంది. 10 days అయిపోయిన తర్వాత ఏదైనా ముందుకు వస్తారేమో అని నేను ఆశిస్తున్నాను. అంతే, సపోర్ట్ చేస్తాను. అంటే మీకు ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ ఇక్కడిక్కడే ఉంటున్నారు అంటున్నారు, బట్ వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? 100% ఫుల్ ఉంది, 100% ఉంది. మా కజిన్స్, మా బ్రదర్స్ కానీ మా బావ వాళ్ళు కానీ ఎవరైనా అందరూ వాళ్ళు మాకు 24/7 ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటారు. ఎలా ఉన్నారు, లేచి తింటున్నారు, అందరిని అడుగుతున్నారు. మమ్మల్ని ఏదైనా అవసరం ఉన్న తక్కని ముందుకు వస్తారు. వాళ్ళ సపోర్ట్ నాకు ఫుల్ ప్లస్గా ఉంది. మా సిస్టర్స్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉన్నారనమాట. సో అది ప్రాబ్లం లేదు. మీ పేరెంట్స్ ఎప్పుడు చనిపోయారు సార్? మా ఫాదర్ ఆల్మోస్ట్ 95. మా మదర్ 16లో పోయారు, 2016లో పోయారు. సో అప్పుడు మీకు ఏం అనిపించలేదంటే వాళ్ళు పేరెంట్స్ లేరు కాబట్టి? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే పేరెంట్స్ లేకపోతే ఆల్రెడీ లైఫ్ చాలా డల్ ఉంటుంది కదా. సేమ్ మాది పరిస్థితి అంతేగాని కొంచెం మేము కోపప్ చేసుకుని వెళ్ళాం. సో మేజర్గా మా ఫ్యామిలీకి సపోర్ట్ అన్ని రకాలుగాను అంటే ఉండే ఫైనాన్షియల్గా కానీ ధైర్యంగా చేసి మా బ్రదరే. సో ఆయన ఇలా డౌన్ అయిపోతే ఆబ్వియస్లీ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు తర్వాత ఏమన్నా వైవాహిక జీవితాన్ని ఏమన్నా కొనసాగించాలని మీరు ఏమన్నా? లేదు సార్, ఆ టాట్ అనేది ఇద్దరికి లేదు. సో ఇద్దరికి ఒకరికి తోడు రామచంద్ర గారు మీకు అంతే, సిచ్యువేషన్ బట్టి అంతే. ఎవరి పర్సనల్ లైఫ్లో అందరూ బిజీ ఉండాలి, ప్రొఫెషనల్ లైఫ్లో హాయిగా ఉండాలి, వితౌట్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి. తమ్ముడుగా చెప్పండి, ఒక 150 సినిమాలు పైకి తీశారు. సో బట్ ఇక్కడ వచ్చేసరికి ఎందుకు అంత పాపులర్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్స్ అలా కదా, అవ్వకపోవడానికి లేదు. ఒక అవ్వకపోయి ఉంటే కనుక ఆయన కెరీర్లో 150 మూవీస్ అని రావు డెఫినెట్లీ. సో ఈ పాయింట్ అని అందరూ మర్చిపోతున్నారు. 150 మూవీస్ వచ్చాయి అంటే ఏదో పాయింట్ గుర్తింపు అనేది ఉంది కాబట్టి వస్తుంది, లేకపోతే ఎవరి పిల్లోరు ఇవ్వరు. అది రోల్ చిన్నదే పెద్ద అని కాదు, స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కదా అనేది పాయింట్. అంటే పాపులారిటీ అనేది ఉంది, లేకపోతే 1 month నుంచి ఇంతమంది వచ్చి మన కోసం హెల్ప్ చేస్తా ముందుకు వచ్చి రాగానే ఎవరు రారు కూడా, తెలియకపోతే ఎవరు రారు కూడా ముందుకి. సో అది ఉంది సార్, కానీ ఏంటంటే ఎక్కువ మీడియాలోకి లేకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ బట్టి ఆయన పర్సనల్ సోషల్ మీడియా వల్ల దానివల్ల తప్ప మనకి తెలియట్లేదు అనిపిస్తుంది తప్ప అదేం లేదు. ఉంది, టచ్ అయితే ఉంది, బయటికి వెళ్ళి జనాలు గుర్తుపడతారు, చూస్తారు, మాట్లాడతారు, ఫోటోలు దిగుతారు, అన్నీ తెలుసు, అదేం లేదు. కానీ కొంచెం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తొందరగా స్ట్రైక్ అవ్వకపోవచ్చు. మాతో ఎప్పుడైతే 2002, 2005 వారు ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే రామచంద్ర గారు వెంకీ సినిమా కానీ జయం కానీ చెప్తున్నా 15 వరకు, ఒక 15 years వరకు అయితే ఆయన అందరికీ తెలుసు, గుర్తుపడతారు, చాలా బాగా గుర్తుపడతారు. తర్వాత 10 years, లాస్ట్ 10 years, 8-10 years కొంచెం డౌన్ అవుతుంది. అంటే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి మనకి పెరిగిపోతూ ఉంటుంది. అండ్ మేజర్గా ఏంటంటే రిపీటెడ్గా ఒక్కటే వస్తుంది అనుకోండి, అదే గుర్తుంటుంది పబ్లిక్కి. సోషల్ మీడియా అదే కదా, ఇప్పుడు రిపీట్గా అదే వేస్తుంది, అదే తెలుస్తుంది. ఇప్పుడు ఈయన మీ ఛానల్స్ అందరూ వెళ్ళిపోయి చేసి మీడియాలో పెట్టారు కాబట్టి అని తెలుస్తుంది, ఆయన పరిస్థితి అందరికీ తెలుస్తుంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఎలా ఉన్నాయి కనుక్కుంటున్నారు. సో మాకు అంత ఒక పాజిటివ్ వైబ్గా ఉంది, అది మంచిగా ఉంది, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కావాల్సినదే కదా సార్, ఫైనాన్స్ కంటే మెయిన్ కావాల్సింది మోరల్ సపోర్ట్. చాలా మోరల్ సపోర్ట్ చాలా అవసరం, అది ఉంటే హ్యాపీ. చెప్తున్నారు చాలా మటుకు నేను డబ్బును కానీ చెక్ని కానీ ష్యూరిటీ ఉండి మోసపోయాను, మీకు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా? అదేంటే నాకైనా వయసు పెద్ద సార్. సో ఏంటంటే అంటే డీటెయిల్గా నేను ఎప్పుడు ఆయనతో డిస్కస్ చేయలేదన్నమాట, ఇక్కడ డిస్కస్ బికాజ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
ఫ్యామిలీ చూసుకునే మనిషి పర్సనల్ లైఫ్ చూసుకోరు, ప్రొఫెషనల్ లైఫ్ చూసుకోని ఉంటారని అనుకోం కదా. సో మిస్టేక్స్ జరుగుతాయి లైఫ్లో, జరిగింది తన లైఫ్లో అదొక పెద్ద బ్యాడ్ లైఫ్ జరిగింది, కపుల్ ఆఫ్ ఇయర్స్, ఇంకా అంతే, ఇంకా వదిలేరు, దాని నుంచి ఏం చేయలేం కదా. మనం దాని గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం కంటే ముందుకు వెళ్ళిపోవాలి కదా. మిస్టేక్ అనేది ఎక్కడ జరిగింది అనేది అందుకని ఆలోచించడం వేస్ట్, అంతే. అయిపోయింది. ఉంటారు 2-3 జనాలు, అందరూ ఇన్వాల్వ్మెంట్ అందరూ ఉంటుంది కదా. ఒకరి పైన అయితే అవ్వదు కదా పని అనేది. ఆయన చెల్లారా లాస్ చేసుకోరు కదా. సో అది రీజన్స్ అన్నీ ఉంటాయి అలా, అంతే. సో అది మీరైతే ఒక తమ్ముడిగా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. చాలా అరుదు ఇలాంటి చూస్తూ ఉండటం. మీరు ఎప్పుడు కూడా ఆయన చేసిన బ్యాకప్ని, ఆయన చేసిన ఒక ఏవైతే ఇలా అన్నారో, అంటే సపోర్ట్ వేరే వాళ్ళకి ఇచ్చి నేను మోసపోయాను అన్నారో, అలాంటి గుర్తు చేస్తూ ఉండమాకండి. ఇప్పుడు మీ ధైర్యము, ఇండస్ట్రీ ధైర్యము, మీడియా ధైర్యం ఖచ్చితంగా 3 ఉంటుంది. ఫర్దర్గా మళ్ళీ 3 months తర్వాత రామచంద్ర గారు మళ్ళీ కోలుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాము మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. అంటే మీరేమి ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? జస్ట్ నా ఒకటే అయితే మోరల్ సపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాను. నేను మోరల్ సపోర్ట్ అంటే వీళ్ళకి బ్యాక్ వస్తారు, మళ్ళీ షూట్ చేసుకుంటారు, కామెడీ మమ్మల్ని నవ్విస్తారు అనే మోరల్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్తున్నాను, అంతే. బ్లెస్సింగ్స్, అందరు బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు. ఈ ఫైనాన్స్గా అంతే సార్, అది అవుతూ ఉంటుంది. బ్లెస్సింగ్స్ కావాలి, 10 మంది బ్లెస్సింగ్స్ ఎక్కువ ఇస్తే అది చాలా పవర్ఫుల్ ఎక్కువ ఉంటుంది అని నమ్ముతాను. రైట్. అది నిజంగా ఒక మాటలో చెప్పుకోవాలి అంటే దాదాపు 3 నెలలు కూడా ఖచ్చితంగా 3 నెలలు అయితే కానీ నేను కోలుకుంటాను. నిజంగా ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా కానీ, నేను ఇంకా కొంతమందిని ఫర్దర్గా చూసినా కానీ, ఒక 3 మంత్స్ నాకు టైం ఇవ్వండి. 3 months అడగటానికి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అంటే 3 months కానీ నాకు టైం ఇస్తే, ఆర్థిక సహాయం మీరు కొంచెం చేస్తే నేను మళ్ళీ పుంజుకుంటాను, నేను మళ్ళీ లెగుస్తాను. ఈ మాట మనం ఎక్కడ కూడా విని ఉండవు, కొంతమంది దగ్గర వినం కూడా. ఒక్కొక్కసారి మమ్మల్ని ఉంచండి, మాకు సపోర్ట్ చేయండి, మాకు ఆర్థిక సాయం చేయండి, ఇంకా మాకు ఫర్దర్కి ఇదే లైఫ్ ఇలాగే ఉండిపోతా అంటారు. బట్ ఇక్కడ రామచంద్ర గారు వచ్చేసరికి మీరు కొంత ఆర్థిక సహాయం నాకు చేస్తే ఈ 3 months నేను కోలుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ నేను లెగిసి తిరుగుతాను, మళ్ళీ వేషాల కోసం వాళ్ళు లేకపోయినా కానీ స్టూడియోల చుట్టూ, ఆఫీసుల చుట్టూ నేను తిరిగి నేను తెచ్చుకుంటాను అంటున్నారు. ఇది ఎక్కడ కూడా మనం బహుశా విని ఉండడం కూడా. చూస్తున్నారు కదా, మీకు స్క్రీన్ మీద ఆ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, రామచంద్ర గారి నెంబరు. ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా ఇస్తాము. ఖచ్చితంగా మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే ఏఎన్ఎన్ ఛానల్ తరపు నుంచి మేము కొంత సహాయం అందిస్తాము. అండ్ మీరు కూడా ఖచ్చితంగా రామచంద్ర గారు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకు నేను సపోర్ట్ చేయమంటున్నాను అంటే, బ్యాకప్ మళ్ళీ ఖచ్చితంగా నేను వస్తాను, 3 నెలల్లో నేను మళ్ళీ తిరిగి ఇండస్ట్రీలోకి వెళ్తాను, ఖచ్చితంగా నా అన్ని ఎత్తుకుంటాను. ఈ 3 నెలల లోపు నాకు కొంత సపోర్ట్గా ఉండండి ప్రజలు అని అంటున్నారు. సో చాలా వరకు కూడా నమ్మి మోసపోయాము, ఇప్పుడు నాకంటూ ఏమీ లేదంటూ కూడా రామచంద్ర గారు అంటున్నారు. నిజంగా ఎప్పుడు పరిస్థితి ఓడలు బండ్లు ఓడలు అంటూ ఉంటారు పెద్దలు. సో ఎప్పుడు పరిస్థితి మనది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి బీ కేర్ఫుల్, మనకంటూ రిజర్వ్ చేసుకోవాలి, మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. ఫ్రెండ్స్ నమ్మి మోసపోయి కొన్ని లక్షలు కూడా నేను మోసపోయాను అంటూ కూడా రామచంద్ర గారు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకి కనిపిస్తూ ఉన్నారు. సో అది ఇవాళ ఇంటర్వ్యూ. మీకు ఖచ్చితంగా సహాయం చేయాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే చేయండి, ఆర్ గూగుల్ పే చేయండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇస్తాము, మీరు వేయండి, ఆదుకోండి. ఎందుకు అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు. మిమ్మల్ని కూడా ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది అంటే, ఇతరాత్ర వాళ్ళకి మనం సహాయం చేసాకంటే వాళ్ళు అదే లైఫ్లో ఉండిపోతూ ఉంటారు. బట్ ఇక రామచంద్ర గారు నేను ఇందాక చెప్పినట్టు బ్యాక్ వస్తాను, కమ్బ్యాక్ ఇస్తాను అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే పుషప్ ఇస్తారు, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి మనల్ని అందరిని అలరిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.